దమయంతి పతివ్రత, ఇద్దరు పిల్లల తల్లి ఈ విధంగా రెండవ పెళ్లి చేసుకుంటుందా ఏమో, ఆ వింత చూస్తాను అని మనసులో అనుకున్నాడు. వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకుని ప్రయాణమయ్యాడు. ఋతుపర్ణునికి రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని రథంలా, బాహుకుడు అనూరుడిలా కనిపించాడు. పక్కనే ఉన్న వార్షేయుడికి అదే సందేహం కలిగింది. భూలోకంలో నలునికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది, కానీ ఈ కురూపి నలుడెలా అవుతాడు అని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి కింద పడింది. బాహుక, రథం ఆపు, వార్ష్ణేయుడు దిగి ఉత్తరీయం తీసుకువస్తాడు అన్నాడు. బాహుకుడు, మహారాజా, మనం ఆమడ దూరం వచ్చేశాం, అంత దూరం నడుచుకుంటూ ఎలా తీసుకురాగలడు అన్నాడు. అతని రథ సారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన పరిజ్ఞానాన్ని బాహుకునికి చూపించాలన్న ఆసక్తి కలిగింది. అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది. ఋతుపర్ణుడు బాహుకునితో, బాహుక, ఆ వృక్షంలో ఎన్ని కాయలు, ఎన్ని పూలు, ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను అని అన్నాడు. బాహుకుడు, చెప్పండి మహారాజా అని అడిగాడు. ఋతుపర్ణుడు చెప్పాడు. లెక్కించి చూస్తే గాని నమ్మను అని రథం ఆపి ఆ చెట్టుని పడగొట్టించి లెక్కించాడు. ఋతుపర్ణుడు చెప్పిన లెక్కకు ఖచ్చితంగా సరిపోయింది. బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు. ఋతుపర్ణుడు, బాహుక, ఇది అక్షవిద్య అనే సంఖ్యాశాస్త్రం అన్నాడు. అప్పుడు బాహుకుడు, మహారాజా, ఇందుకు ప్రతిగా నేను నీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను అన్నాడు.